ముందుగా నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. నేను జనసేన కార్యకర్తను. నాకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్ట్గా పదవి ఇచ్చున్నారు కాబట్టి నా పదవికి న్యాయం చేయాలని రైతుల తరపున ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలో మాకు కాపీలు, మిరియాలు, పసుపు పంట బాగా పండింది సార్. మీ దయ వల్ల బల్లవ్ గారు గ్రామంలో నువ్వు అలాగదు అంత కోపంగా మాట్లాడు, ప్రశాంతంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా మాట్లాడు సార్. మేము ఎంతో కష్టపడి నీ కోపానికి మైక్ కూడా పనిచేయట్లా. హలో హలో సార్, ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నాం సార్. అయితే ఒక్క మాట రైతులందరూ కూడా బాగా వినండి సార్. మేము సార్కి వెళ్ళిన తర్వాత ఉదాహరణకు ఒక బస్తా 50 కేజీలు తూగుతుంది సార్. 50 కేజీలు తూగితే ఆ సావుకారు ఏం చేస్తున్నారంటే 5 కేజీలు తారం కొడుతున్నారు సార్. అంటే 5 కేజీలు తగ్గించి 45 కేజీలు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు సార్. ఉదాహరణకు మిరియాలు 650 రూపాయలు ఉన్నది సార్. అయితే 5 కేజీలు పోతే 4000 రూపాయల దాకా పోతుంది సార్. కాబట్టి మన గవర్నమెంట్ సంస్థ వారే ఈ మిరియాలు, కాపీలు కానీ పంట కొన్నట్లయితే మేము ఒక బస్తా 50 కేజీలకే 4000 రూపాయలు నష్టపోతున్నాం సార్. కాబట్టి ఒక విషయాన్ని మాత్రం కొంచెం ఆలోచించాలి సార్. ఒక బస్తాకి ఎన్ని పడతాయి మిరియాలు? మీరు లాక్కోకండి, మీరే పొలిటికల్ లీడర్స్ అని మీరే లాక్కోని అలా చేస్తే ఎట్లా? రేపు పొద్దున్న మీరు రోడ్ల మీదకి వెళ్ళాలంటే మీరు గొడవలు పెడితే ఎట్లా? మీరు మైక్ తీసుకోగానే దాడి చేసినట్టు మాట్లాడితే ఎట్లా? ప్రశాంత్, కోపడితే రోడ్లు వస్తాయా? కోపడితే సమస్యలు తీరుతాయా? అర్థవంతంగా మాట్లాడితే కదా. ఏం చెప్పు, ఊదకుండా చెప్పు. దానికి అందరూ ఊతున్నారు మైక్లో, మాట్లాడండి, ఊదొద్దు. చెప్పండి. సారీ నా దేవుడు, నేను కొత్త మాటేం భాస్కర్ని సార్. మాది ఆంజనేయ శనివారం పంచాయతీ, చింతపల్లి మండలం. నేను హైదరాబాద్ సంస్థలు పనిచేశాను సార్. నాది కొత్త మాడెం గ్రామము, ఆంజనేయ శనివారం పంచాయతీ, చింతపల్లి మండలం సార్. నేను గోపాల్ సినిమాకు వచ్చాను సార్. వస్తే 250 టికెట్ కొన్నాను, పాస్. సారీ సార్, ఓకే సార్, ఓకే సార్. అంటే నాకు 3 గ్రామాలు ఉన్నాయి సార్. ఆంజనేయ శనివారం పంచాయతీ, శనివారం పంచాయతీ సార్, కొత్త మాడెం, పాత మాడెం, తర్వాత గున్నమామిడి సార్. 6 కిలోమీటర్ రోడ్డు, 6 కిలోమీటర్ రోడ్డు మాకు కావాలి సార్. ఇందాక పెద్ద వాళ్ళకి అక్కడ ఇచ్చాం సార్ శిల్పు. ఇక్కడ ఉన్న మా పోలీసు శాఖ వారికి అందరికీ పేరున ధన్యవాదాలు. నా దేవుడికి ధన్యవాదాలు. ఉంటాను. ఓకే ఓకే, నేను మాట్లాడుతాను. ఏం చెప్పాను? ఇట్లా అయితే కష్టమే. కూర్చొని అరవద్దాం. ఏంటి సమస్య ఏంటి చెప్పండి, దేని గురించి? సార్ నమస్తే సార్. నేను లోకల్ జనసేన లీడర్ సార్. మీకోసం నేను నడిచి వచ్చాను సార్. నేను నడిచి వచ్చాను. కానీ ఒక విషయం సార్, విని చెప్పాను. మీరు గొడవ పెట్టకుండా మామూలుగా మాట్లాడండి. మా లోకల్లో మరి రోడ్లు పడలేదు సార్, చాలా మంది బాధపడుతున్నారు. అదే కదా, రోడ్లు ఒకేసారి ఎలా వేస్తాం? మరి 1 by 1 రోడ్లు వేస్తాం కదా సార్. వేయించాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. ఇంకొక విషయం సార్, పెన్షన్తో బాధపడుతున్నారు సార్. పెన్షన్ కావాలి సార్, పెన్షన్. తర్వాత ఆర్టీఆర్లో బాధపడుతున్నారు సార్. సిఆర్టీలు కొందరికి మీరు కోపంతో మైక్ అటు ఇటు ఊపేస్తాను, మాట వినిపించట్లేదు. ఓకే, మీరందరూ పార్టీ తరపించున్నారు కదా. మీరందరూ మీకు ఒక లీడర్ ఉన్నారు కదా, ఆయన ద్వారా మీ రిప్రజెంటేషన్స్ అన్ని, మీ పిటిషన్స్ అన్ని పంపించండి. నేను ఫాలోఅప్ చేస్తాను.